ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కియాన్స్ కిచెన్. కియాన్స్ కిచెన్లో ఈరోజు అయితే ఒక మంచి రైస్ ఐటమ్ చేసి చూపిస్తానండి. కరివేపాకు రైసు. ఇప్పుడు మనం కరివేపాకు రైస్ కావాల్సిన పొడి చేసుకోవాలండి. దానికి కావాల్సిన పదార్థాలని చెప్తాను. ఒక 2 స్పూన్లు ఉద్దిపప్పు, 2 స్పూన్లు శనగపప్పు, ఒక 10 ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు అండి, ఒక 2 పీసులు, ఒక హాఫ్ స్పూను మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను నువ్వులు, హాఫ్ స్పూన్ మెంతులు, టేస్ట్కి తగినంత సాల్టు, కొంచెం ఇంగవండి, కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందామండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒక్కొక్కటి వేసుకొని ఫస్ట్ శనగపప్పు, ఉద్దిపప్పు వేయించుకుందాము. ఇవి వేయించిన తర్వాత ఒక్కొక్కటి వేయించుకుందాం. బాగా ఎర్రగా వేయించుకోవాలండి. సిమ్లోనే వేయించుకోండి. హైలో వేయించుకుంటే మాడిపోతాయి తొందరగా. ఇవి వేయించడం వల్లే పౌడర్ మంచి టేస్ట్ వస్తుంది. అన్నీ 1 బై 1 వేసుకుంటా వేయించుకుందాము. ఇవి సుమారుగా వేయించుకున్నాక అవి వేసుకుందాం. ఇట్లా ఉద్దిపప్పు, శనగపప్పు ఎర్రగా వేగినాక ఇప్పుడు మిరియాలు, మెంతులు, జీలకర్ర, తెల్ల నువ్వులు ఇవన్నీ సిమ్లోనే వేయించుకోవాలండి. మనకు బాగా సిమ్లో వేయించుకున్న వల్ల హీట్కి వేగిపోతాయి ఇవన్నీ తొందరగా. కొద్దిగా చింతపండు అండి, చాలా బాగుంటుంది. ఇది కూడా దీంట్లోకి వేయించేసుకున్నాము. ఎండుమిర్చి, ఇప్పుడు కరివేపాకు వేసేసుకున్నాము. ఒక గుప్పుడు వేసినానండి నేనైతే. మీకు ఎంత ఫ్లేవర్ కావాలనుకుంటే అంత కరివేపాకు వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగానే ఏం బాధలేదు, బాగుంటుంది టేస్ట్. మనము కరివేపాకు కలర్ మారేదాకా వేయించుకోవాలండి. అప్పుడే మంచి స్మెల్ వస్తుంటుంది మనకి ఇంట్లో. అప్పుడే తెలిసిపోతుంది స్మెల్ మనకి. ఆహా, మంచి స్మెల్ వస్తుందండి. కరివేపాకు రైసు కంటికి మంచిది కదా, జుట్టుకు కూడా బాగా మంచిదంట. ఇప్పుడు చూడండి, కరివేపాకు కలర్ మారిపోయింది కదా. ఈ టైంలో మనము 1 స్పూన్ సాల్ట్ వేసేసుకుందామండి, కల్లుప్పు. ఇది కూడా కొంచెం వేయించుకొని లాస్ట్కు ఇంగ వేసేసుకొని దించేయండి. లాస్ట్లో 1 టీ స్పూను ఇది ఆఫ్ చేసిన. ఇవన్నీ చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాం. పౌడర్ ప్లేట్లోకి తీసేసుకుంటే చల్లగా అయిపోతాం. దీంట్లో చల్లగైనాక మిక్సీ పట్టుకుందాం పౌడర్. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి, చల్లగైనాయి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పౌడరు. మనం వేయించుకున్నాం కదా, వేయించి పెట్టుకున్నవన్నీ ఇట్లా మిక్సీ పెట్టుకొని ఇప్పుడు మనం రైస్కి తిరుగుమాతకి వేసుకుందాము. కావాల్సినంత ఆయిల్ వేసుకుందాము. ఫస్ట్ పల్లీలు వేయించి పక్కన పెట్టుకుందామండి. బాగా ఎర్రగా వేయించుకోవాలండి పల్లీలు. ఇప్పుడు తీసేస్తాము, వేగిపోయినాయి.
ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు వేసుకొని ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు రైస్ వేసేసుకొని కలిపేసుకున్నాను. ఆల్రెడీ రైస్ నేను ముందే చేసి పెట్టుకున్నానండి. పల్లీలు కూడా వేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసుకొని పౌడర్ మీకు ఎంత కావాలో అంత వేసుకొని కలుపుకోండి. నేనైతే 3 స్పూన్లు వేసినాను. మళ్ళీ చూస్తాను, టేస్ట్ చూసుకుందాం మనము, అప్పుడు వేసుకుందాము. తక్కువ పడితే ఎప్పుడు చిత్రాన్నము పులిహోర బోరు కొడుతుంది కదండి. ఇలా ట్రై చేస్తే కరివేపాకు తినని వాళ్ళు కూడా తింటారు. బాగా టేస్ట్ ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది రైసు. నేను ఇంకో స్పూన్ వేస్తాను. ఎంత బాగుంది చూడండి, కలరు గ్రీన్ కలర్ వచ్చేసింది. రైస్ బాగా చాలా మంచిదండి. ఇది కంటికి మంచిది. మెయిన్ జుట్టుకు హెయిర్ ఫాల్ కాకుండా జుట్టుకు బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు టేస్ట్ చూసుకుందామండి. ఉప్పు పౌడర్ సరిపోయిందేమని. అంతా సరిపోయిందండి. పౌడరు అన్నీ కొద్దిగా సాల్ట్ తక్కువైంది, నాకు కొంచెం వేసుకుంటాను. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందామండి. చాలా బాగా వచ్చింది. అంతే అండి, కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్టీగా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి. ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఓకే, బాయ్ అండి.